నీకేమన్నా మతిపోయిందా? పొలం కోసం స్వరాజ్యాన్ని అమ్మేస్తావా? ఈరోజు చలపతి, రేపు ఇంకొకడు. ఇది చిన్నదైపోయింది, లేకపోతే దీన్ని కూడా బేరం పెట్టేవాడివి. అబ్బా అరవకే, నేను చలపతి గారికి మాటిచ్చేశాను. ఏదో రోజు ఒక 5 చేతిలో పెట్టాలి కదా. ఛీ, నువ్వు బాగుపడవు. బాగుపడ్డానికే నేను ఇవన్నీ. ఆ చలపతి గారు వాళ్ళ ఆవిడిపోయిన దుఃఖంలో ఉన్నాడు. మన స్వరాజ్యాన్ని ఆయన చేతిలో పెట్టడానికి ఇదే మంచి సమయం. బాధలో ఉన్నాడు, బాగా చూసుకుంటాడే. నేను చెప్పేది వినవే, రేపటికల్లా డబ్బు మన చేతిలో ఉంటుంది. నన్ను నమ్ము. నీ పిచ్చి కాకపోతే ఆ పాడు డబ్బు నీ మందుకు సరిపోతుంది, కానీ నా మందులకు కాదు. ఆయన గుణం తెలుసు కూడా పొలం ఇప్పిస్తాడని నమ్ముతున్నావు చూడు. ఛీ, నువ్వు బాగుపడు. నువ్వేమైనా చెప్పు రత్నం, పొలం కోసం స్వరాజ్యాన్నే కాదు, నా ప్రాణాలు అడిగినా ఆయన పాదాల ముందు పెడతాను. ఈ ఏలలో యాడికెళ్తున్నావయ్యా? కోడి తినేసిపో. చూసావుగా మన బతుకులు. అయినా రేపటి నుంచి మనకి ఇలాంటి పరిస్థితులు ఉండవే. మనం కలిసేది మామూలు కాదు. నువ్వు ఇలా నడిచెళ్ళావు అనుకో, మనం పొలం కాగితాలు అలా ఇంటికి వచ్చేస్తాయి. ఎరా కోటయ్యా. అయ్యా ఎల్రా. చలపతి గారి మనుషులు నీకోసమే. ఎరా, చలపతి గారి విషయం ఏం చేసావురా? అది నిర్ణయం తీసేసుకున్నాను. తెలివైనాడు వేరే. చలపతి గారు మా మనిషి. జై చలపతి గారు. చలపతి గారికి జై. చలపతి గారికి జై. ఈ నా కొడుక్కి సీసా ఇచ్చిన ప్రతి ఓడు చుట్టమే. అవును, చలపతి గారు మా మనిషి. నువ్వు మందు పోయిరా. చలపతి గారు మా మనిషి. చలపతి గారు జిందాబాద్. జై చలపతి. చలపతి గారికి జై. చలపతి గారికి జై.